హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగుండాలని ఆ శ్రీహరిని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి వైశాఖ మాస పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. వైశాఖ మాస పురాణం 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పిశాచ రూపంలో ఉన్న వ్యక్తికి మోక్షం అనేది లభిస్తుంది. ఈ వైశాఖ మాస వ్రత ప్రభావం వల్ల పిశాచాలు కూడా మోక్షాన్ని పొందాయన్నమాట. దానికి సంబంధించినటువంటి కథను ఈనాటి పురాణంలో మనం తెలుసుకుందాం. పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రి గారు మృతి నంది పిశాచ రూపము నందెను. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడంటే, శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజు చెప్తున్నాడు. మనం ఇంత ముందర చెప్పుకున్నాం, మిథిలా నగరాధీశుడు శృతకీర్తి మహారాజు అని చెప్పి. ఆయన రాజ్యానికి ఒకసారి శృతదేవ మహాముని అనేటువంటి మహర్షి రావడం జరిగింది. ఆయన ద్వారా ఈ అన్ని విషయాలను తెలుసుకోవడం జరిగింది అని చెప్పి చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ఈ శృతదేవ మహాముని చెప్తున్నాడు అనమాట. పూర్వము మా తండ్రి గారు మృతి నంది పిశాచ రూపము నందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. అతడు పిశాచ రూపం పొంది ఆకలి దప్పికలతోటి చాలా బాధపడుతూ చివరికి ఏమీ లేక తన శరీరం యొక్క మాంసాన్ని తాను తింటూ శుష్కించిన శరీరంతో, బూరుగు చెట్టు ఎలా ఉంటుంది, సన్నగా పొడవుగా ఉంటుంది, పెద్ద నీడనివ్వదనమాట చెట్టు. దాని ఆకులు కూడా చాలా పల్చగా ఉంటాయి. కాబట్టి ఆ నీడలేనటువంటి బూరుగు చెట్టు కింద నివసిస్తూ ఉండేవాడు. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచుతున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడింది. అంతేకాకుండా ఇంతకు ముందర చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్ల ఆకలి దప్పికల చేత బాధపడుతున్నటువంటి అతనికి వాని కంఠంలో, అంటే వాళ్ళ శృతదేవ మహాముని యొక్క తండ్రి కంఠంలో సన్నని రంధ్రం కూడా ఏర్పడిందిట. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. అది పాపం ఒక పుండుగా ఏర్పడి ఆయన ఇంకా చాలా బాధ పెడుతూ ఉందిట. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా తాగగానే కాలకోట విషం వలె బాధించుచుండెను. పక్కనే చెరువు ఉంటే ఆ చెరువులోని చల్ల నీళ్లు తాగినా కూడా ఆ యొక్క పుండు వలన అతనికి అది కాలకోట విషంలాగా అనిపించేదిట. నేను గంగాయాత్ర చేయవలైన కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చేతిని. సుఖదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్తున్నాడు అనమాట. నేను ఒకసారి గంగా యాత్ర చేయాలని చెప్పి కోరికతో దైవికంగా మా తండ్రి పిశాచ రూపంలో ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళాను. నేను నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరించలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠ బాధను అనుభవింపలేక అరచున్న ఆ పిశాచాన్ని చూచి అబ్బురపడితిని. ఇది ఏమి అద్భుతమా అని అనుకుంటుని. నేను గంగాయాత్ర చేయాలటువంటి కోరికతో ఆ దారిలో పోతూ ఉంటే నీడలేనటువంటి ఆ బూరుగు చెట్టు మీద నుండి ఆకలి దప్పికలతో బాధపడేటువంటి, ఇంకా నొప్పి కంఠం దగ్గర పుండులాగా పడింది, గాయమైందని చెప్పాను కదా, ఆ బాధను భరింపలేక ఆయన మాంసాన్ని ఆయన తింటూ ఆ దుఃఖ భారంతో అరుచుంటేటువంటి ఆ పిశాచాన్ని చూచి నేను చాలా ఆశ్చర్యపడ్డాను అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్పడం జరుగుతుందన్నమాట. పిశాచ రూపమున ఉన్న అతడు నన్ను చూచి చంపవచ్చును. పిశాచ రూపంలో ఉండేటువంటి అతడు నన్ను చంపడానికి నా దగ్గరకు వచ్చాడనమాట. కానీ నా ధార్మిక ప్రవర్తన బలం వలన నన్నేమియో చేయజాలకపోయాను. కానీ శృతదేవ మహాముని మంచి సత్ప్రవర్తన గలవాడు, మంచి తపశక్తి సంపన్నుడు కాబట్టి, మంచి భాగవతోత్తముడు కాబట్టి ఈయన యొక్క ఈ ధార్మిక ప్రవర్తన వలన, భగవద్భక్తి వలన ఈయనేమీ కూడా చేయలేకపోయిందిట ఆ పిశాచం. నేనును వానిని చూచి జాలిపడి, పోయి భయపడకము, నీకు నా వలన ఏ భయమును రాదు, నీవెవరవు, నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి, వెంటనే చెప్పుము అని చెప్పి అడిగాట శృతదేవ మహాముని. ఏమంటే, ఆ పిశాచ నా దగ్గరికి చంపడానికి వచ్చింది, కానీ నా యొక్క సత్ప్రవర్తన వల్ల, నా యొక్క ధార్మిక గుణాల వల్ల నన్నేమీ చేయలేకపోయింది. తర్వాత నేనే అడిగాను, చూసి జాలిపడి, ఆ పిశాచురాన్ని చూసి జాలిపడి, నీవెవరు, నీ విధంగా పిశాచం అవడానికి కారణమైంది, వెంటనే చెప్పు, నీకు ఈ కష్టం నుండి నాకు చేతనైతే నేను నిన్ను విడిపించడానికి సహాయం చేస్తాను అని చెప్పి నేను అతనికి ఆ పిశాచ రూపంలో ఉన్న వ్యక్తికి చెప్పడం జరిగింది అని చెప్పి శృతదేవ మహాముని చెప్పాడనమాట. నిన్ను ఈ కష్టం నుండి విడిపించునని పలికితిని. నేను అతని పుత్రుడనని అతడు గుర్తింపలేదు. నేను ఆ పిశాచ రూపంలో ఉన్న వ్యక్తి యొక్క పుత్రుడని అతను నన్ను గుర్తించలేదనమాట. నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతుంది. నేను కూడా శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్తున్నాడు, ఆ పిశాచ రూపంలో ఉండేటువంటి వ్యక్తి నా తండ్రి అని నేను గుర్తించలేదు, ఆయన కూడా నేను తన పుత్రుడనని
ఆయన కూడా గుర్తించలేదు. అప్పుడు ఆ పిశాచ రూపమున ఉన్న అతడు ఇట్లు పలికెను. నీ వృత్తాంతం చెప్పు అడిగాడు కదా శృతదేవ మహాముని. అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉండేటువంటి వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడనమాట. నేను భూవరమును పట్టణమని వసించు మైత్రులను వాడను, సంస్కృతి గోత్రము వాడను, అన్ని విద్యలను నేర్చిన వాడను, అన్ని తీర్థముల యందు స్నానము చేసిన వాడను, సర్వదేవతలను సేవించిన వాడను అని చెప్తున్నాడు అనమాట. నేను ఫలానా భూవరమును పట్టణమును నివసించేటువంటి మైత్రుడని నా పేరు. నేను సంస్కృతి గోత్రము, నా గోత్రం ఏంటంటే సంస్కృతి గోత్రము. నేను అన్ని విద్యల్ని కూడా నేర్చుకున్నాను, అన్ని తీర్థముల యందు కూడా స్నానం చేశాను, సర్వదేవతలను కూడా నేను సేవించాను. కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికి చేయలేదు. ఈ వైశాఖ మాసంలో అన్నదానం నేను ఎవరికీ చేయలేదు. లోభము కలిగి ఉంటిని, అకాలమున వచ్చిన వారికి భిక్షనైనా ఇయ్యలేదు. మనం పిలిచి వచ్చేటువంటి వాళ్ళు కాదు, ఒక్కోసారి అనుకోకుండా మన ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు అకాలంలో, ఎక్కడో మార్గాయాసలు దారిలో ప్రయాణం చేస్తూ. అలాంటి వాళ్ళకి నేను భిక్షను కూడా ఇవ్వలేదు. కావున నాకు ఈ పిశాచ రూపం వచ్చినది. అనుకోకుండా వచ్చినటువంటి అతిథి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుతో సమానమని శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి. మనకు మధ్యాహ్న సమయంలో మనం అన్నం తినే సమయానికి మనం పిలవకుండా ఎవరైతే అతిథిగా మన ఇంటికి వస్తారో అసలు అతడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని చెప్పి అన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ నేను మాత్రం అనుకోకుండా వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి భిక్షను కూడా నేను ఇయ్యలేదు. కాబట్టి నాకు ఈ పిశాచ రూపం వచ్చింది. ఇదే నా ఈ దురవస్థకు కారణము. శృతదేవుడను పుత్రుడు నాకు కలడు. ఇంకా పైగా చెప్తున్నాడు అనమాట, నాకు ఈ పిశాచ రూపం రావడానికి ఇదే కారణము. నాకు కుమారుడున్నాడు, అతని పేరు శృతదేవుడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవటచే నేనిట్లు పిశాచ రూపము నందితననియు నేనిట్లు బాధపడుచున్నాననియు వానికి చెప్పవలేను. ఈ వచ్చింది తన కొడుకుని ఆయన గుర్తించలేదు కదా పిశాచ రూపంలో ఉండే వ్యక్తి. కాబట్టి చెప్తున్నాడు, నాకు కొడుకున్నాడు, అతని పేరు శృతదేవుడు. కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నాకు ఈ పిశాచ రూపం వచ్చింది, నన్ను రక్షింపమని చెప్పి నా కొడుకు చెప్పాల్సింది అని చెప్పి కోరాడనమాట. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు, సద్గతిని పొందలేదు, బూరుగు చెట్టుపై ఉన్నాడు, తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. కాబట్టి నువ్వు వెంటనే నా కొడుకు దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ తండ్రి పిశాచ రూపం అయ్యుండి ఆకలి దప్పికలతో బాధపడుతూ తన మాంసాన్ని తాను తింటూ ఈ నర్మదా నదీ తీరంలో ఒక బూరుగు చెట్టు మీద నివసిస్తున్నాడని చెప్పు. వైశాఖ మాసమున వ్రతమును పాటించు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణులకు అన్నదానం చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యము అందుదును. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి నా కొడుకు దగ్గరికి వెళ్ళి అతని వైశాఖ మాస వ్రతం చేసి నాకు జలతర్పణం ఇచ్చి మంచి సద్బ్రాహ్మణునికి అన్నదానం చేస్తే నాకు ఈ బాధ నుండి విముక్తి కలిగి నేను కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటాను. కావున ఆ విధముగా చేయమని వానికి చెప్పుము. నా యందు దయ్యుంచి నాకు ఈ సహాయమును చేయుము, నీకు సర్వ శుభములు కలుగునని చెప్పుము. కాబట్టి ఆయనకి చెప్తున్నాడు, వచ్చింది తన కొడుకని తెలియక నువ్వు వెళ్ళి నా కొడుక్కి చెప్పు. ఈ విధంగా కనుక నా కొడుకు చేసినట్లయితే అతనికి సర్వ శుభాలు కూడా కలుగుతాయి అని చెప్పు అని చెప్తున్నాడు. అనుచు ఆ పిశాచము పలికెను. నేను అప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఫలానా చరిత్ర అంతా చెప్పాడు కదా, నేను మైత్రుడను, సంస్కృతి గోత్రుడను, నాకు కుమారుడు ఉన్నాడు, అతని పేరు శృతదేవుడు. ఆ మాటలు చెప్పగానే నేను నా తండ్రిని గుర్తించి, అప్పుడు శృతదేవ మహాముని చెప్తున్నాడు, నేను వెంటనే నా తండ్రిని గుర్తించి వారి పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడని చిరకాలం ఉంటుని. నేను ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో నా తండ్రిని గుర్తించి మా తండ్రి యొక్క పాదాలని కళ్ళకొద్దుకొని చాలా కాలం నేను కూడా అక్కడే ఉన్నానన్నమాట. నన్ను నేను నిందించుకుంటుంది, అయ్యో నా తండ్రిని గుర్తించలేకపోయానని చెప్పి నేనే నిందించుకున్నాను. కన్నీరు విడచుంటిని. తండ్రి, నేనే నీ కుమారుడను, శృతదేవుడను, దైవికముగా ఇటుకు వచ్చిన వాడను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు, నిరర్ధకములు. నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలేనో చెప్పుమని ప్రార్థించితిని. అప్పుడు నేను చాలా బాధపడుతూ అప్పుడు మా తండ్రితో పిశాచ రూపంలో ఉన్నటువంటి మా తండ్రితో చెప్పా, తండ్రి, నేనే నీ కుమారుడను, నేనే శృతదేవుడను. నేను అనుకోకుండా దైవికముగా భగవద్ విశేషం చేత నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి తండ్రి, నేను ఇన్ని మంచి పనులు, ఇన్ని పుణ్యకార్యాలు, ఇన్ని కర్మలు చేసినప్పటికీ
ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పితృదేవతలు కనుక సద్గతి కలిగించరో అతడు చేసినటువంటి కర్మలన్నీ కూడా వ్యర్థములు, నిరర్ధకములు. కాబట్టి మీకు ఈ బాధ నుండి విముక్తి కలగాలంటే నేనేం చేయాలో వెంటనే చెప్పండి అని తండ్రిని ప్రార్థించాడనమాట ఈ శృద్ధదేవ మహాముని. అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింత దుఃఖించను. అప్పుడు నా తండ్రి కూడా నన్ను గుర్తించి చాలా విచారించాడు. కొంతసేపటికి ఓరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లనెను, నాయన నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము. ఇప్పుడు నువ్వు గంగా యాత్ర చేయాలని కదా సంకల్పించి వెళ్తున్నావు కదా, కాబట్టి నువ్వు ఏ యాత్రలు చేయాలని సంకల్పించావో తలుచుకున్నావో ఆ యాత్రలన్నీ కూడా చేసి ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వైశాఖ మాసం వచ్చిన తర్వాత సూర్యుడు మేషరాశిలో ఉండగా సూర్యోదయాత్ పూర్వమే ప్రాతకాలంలో లేచి వైశాఖ స్నానం చేసి తర్వాత అన్నాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టి దాన్ని ఒక ఉత్తమ బ్రాహ్మణుని కనుక దానమివ్వు. అందువలన నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగును. కావున అట్లు చేయమని చెప్పాను. ఏం చెప్పాడు? నువ్వు నీ యాత్రలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంటికి పోయి వైశాఖ మాసం వచ్చిన తర్వాత సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ అన్నాన్ని ఒక సద్బ్రాహ్మణునికి దానంగా ఇవ్వు. దానివల్ల నాకే కాదు మన వంశంలో ఉండే అందరికి కూడా ముక్తి కలుగుతుంది, ముక్తి లభిస్తుంది అని చెప్పడం జరిగింది. నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునికి దానం ఇచ్చేదిని. అదేవిధంగా నేను కూడా అన్ని యాత్రలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి వైశాఖ మాసం వచ్చిన తర్వాత వైశాఖ మాస వ్రతాన్ని చేస్తూ నా తండ్రి చెప్పినట్లుగానే శ్రీ మహావిష్ణువుని పూజించి ఆ అన్నాన్ని నైవేద్యంగా పెట్టి దానిని ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇచ్చాను. అందువలన నా తండ్రి పిశాచ రూపం నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమునకు చేరి అతడు శాశ్వత స్థితి నందెను. ఎప్పుడైతే నేను సద్బ్రాహ్మణునికి ఈ విధంగా అన్నదానం చేశానో అప్పుడే నా తండ్రికి ఆ పిశాచ నుండి విముక్తి కలిగింది. ఎప్పుడైతే ఆయన పిశాచ రూపం నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నాకు గల పితృభక్తికి ఆయన చాలా ఆనందించి నన్ను ఆశీర్వదించి మంచి దివ్య పుష్పక విమానం ఎక్కి విష్ణులోకానికి వెళ్ళాడనమాట. కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును ఇదే చెప్పబడినది, ధర్మయుక్తమైనది, సర్వధర్మసారమే అన్నదానము. కాబట్టి దానాలన్నింటిలోకెల్లా కూడా గొప్పది ఏంటంటే అన్నదానము. అన్ని ధర్మముల యొక్క సారం ఏంటంటే అన్నదానం చేయాలి. మహారాజా నీకు ఇంకేమి కావాలేనో అడుగుము చెప్పేదరని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించని కదంతా. ఈ విషయాన్ని అక్కడ నారద మహర్షి అంబరీష మహారాజు కూడా చెప్పడం జరిగింది. ఈ కథలో మనం తెలుసుకునే నీతి ఏంది? మనం ఎంతటి భాగవతోత్తములైనా ఎంతటి భక్తిపరాయణులమైనా ఎన్ని పూజలు చేసినా మన తల్లిదండ్రుల్ని కూడా తరింపజేయాలి, వాళ్ళకి సద్గతులు కలుగజేయాలి. అంటే వాళ్ళని కూడా శ్రద్ధగా చేయాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే తనువు కనుక చాలించినట్లయితే వాళ్ళకు చేయాల్సినటువంటి ఉత్తర కర్మలన్నీ కూడా విధి విధానంగా సక్రమంగా చేయాలి. దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రుల పట్ల వాళ్ళ యొక్క బాధ్యతని నెరవేర్చాలి, మంచి గౌరవాన్ని కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, వినయ విధేయతలు కలిగి ఉండాలని మనకి ఈ కథలో నీతి తెలియజేస్తుంది అన్నమాట. ఇది ఈనాటి వైశాఖ పురాణం 8వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.